నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. మండే ఎండలతో బెంబేలెత్తుతున్న దేశానికి ఎట్టకేలకు చల్లని కబురు వినిపిస్తోంది. వ్యవసాయం, ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా భావించే నైరుతి రుతుపవనాలు మరో 2-3 రోజుల్లో కేరళ తీరాన్ని తాకనున్నాయి. ఈ సంకేతాలతో ఇప్పుడు రైతన్నలతో పాటు అందరి చూపు, ఆశలు కూడా ఆకాశం వైపే ఉన్నాయి. కానీ ఒకటే ఆందోళన, పరిస్థితులు అంత సులభంగా కనిపించడం లేదు ఈసారి. ఒకవైపు వాతావరణ మార్పులు, మరోవైపు ఎల్ నినో ప్రభావంపై హెచ్చరికలు, ఇంకోవైపు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలపై నిపుణుల అంచనాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరి రుతుపవనాల తాజా గమనం, రానున్న రోజుల్లో వర్షాలపై నిపుణులు ఏమంటున్నారు, ఖరీఫ్ సన్నద్ధత ప్రణాళికలపై ప్రభుత్వాలు రైతన్నలకు ఏమేం సూచనలు చేస్తున్నారు, పరిస్థితులకు తగ్గట్లుగా ఎలాంటి ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉండాలి అనే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డాక్టర్ కేజే రమేష్, ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్, బెంగళూరు నుంచి. అలాగే డాక్టర్ పి లీలారాణి గారు, వ్యవసాయ వాతావరణ శాస్త్ర నిపుణురాలు, హైదరాబాద్ నుంచి. ముందుగా రమేష్ గారు, మండే ఎండలు, అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న దేశానికి ఎట్టకేలకు నైరుతి చల్లని కబురు అందించింది. అయితే ఈసారి రుతుపవనాల గమనం, వర్షపాతం ఎలా ఉండొచ్చు, ఈసారి వర్షాలపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు ఏం చెబుతున్నాయి? ఇప్పటిదాకా అంచనాలు ఏమున్నాయంటే బిలో నార్మల్ అని ఉందండి. అంచనాల ప్రకారం అబౌట్ 90% అని ఐఎండి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్, సెకండ్ స్టేజ్ ఫోర్కాస్ట్ కంట్రీ యావరేజ్ 90% అని, 10% డెఫిసిట్ అని అంచనాలు వేశారు. దానికి రీజన్ ఏంటంటే ఎల్ నినో ప్రభావం, తీవ్రతరమైన ఎల్ నినో పసిఫిక్ మహాసముద్రంలో ఫామ్ అయ్యే సూచనలు ఉన్నాయి. ఇప్పటిదాకా అది ఫామ్ అవ్వలేదు, ఇప్పుడు వార్మింగ్ జరుగుతోంది. సో దాని మూలాన అది తీవ్రతరమై మాన్సూన్ రెయిన్ఫాల్ ని అఫెక్ట్ చేస్తుందని అంచనా. బట్ దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్, విల్ డిస్కస్ మోర్. అట్ ద మూమెంట్ అసెస్మెంట్ ఈజ్ బిలో నార్మల్ రెయిన్ఫాల్. అంటే ఇప్పుడు రుతుపవనాల గమనం ఏమన్నా ఆటంకాలు కలిగిస్తున్నాయా వాటికి, ఈ ఎల్ నినో ప్రభావం? రుతుపవనాల ఆటంకం ఎందుకంటే ఇప్పుడు కేరళలో రేపు కానీ ఎల్లుండి కానీ ప్రవేశిస్తాయండి రుతుపవనాలు. ఇప్పుడు మాన్సూన్ సర్క్యులేషన్ స్ట్రెంగ్త్ చూస్తే వెరీ స్ట్రాంగ్. యాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ సర్క్యులేషన్, ఇట్ ఈస్ ఎవాల్వ్డ్ అండ్ ఇట్ ఈస్ అడ్వాన్సింగ్ టువర్డ్స్ సౌత్ కేరళ. సో దట్ వే మాన్సూన్ ఈజ్ నాట్ లుకింగ్ వీకర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇట్స్ ఓన్ ఇంటెన్సిటీ. అంటే ఇప్పుడు 2-3 రోజులు ఆలస్యం కావడం, అది ఏ సూచన అంటారు? అది ఒక రోజు అటు ఇటు 2 days ఏనండి, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రేపు కానీ ఎల్లుండి కానీ ఫార్మల్లీ అనౌన్స్ చేస్తారు. రెయిన్ఫాల్ వస్తుంది, సర్క్యులేషన్ ప్రకారం కొన్ని క్రైటీరియా ఫుల్ఫిల్ కావాలి. దాంతో మాన్సూన్ ఆన్సెట్కు, మాన్సూన్ అడ్వాన్స్మెంట్, సీజనల్ రెయిన్ఫాల్కి ఏమి సంబంధం లేదండి. రైట్ అండి. లీలారాణి గారు, రుతుపవనాలు కేరళను సమయానికి లేదా ముందుగానే తాకినా ఖరీఫ్ సీజన్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యవసాయ పరంగా ఈ అంచనాల్ని ఎలా చూడాలి? సార్, ఒకటి ఏంటంటే మన రాష్ట్రం అంటే ఓవరాల్ గా ఇండియా చూస్తున్నప్పుడు సాధారణం కంటే తక్కువ ఉంది. కానీ మన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి ఏంటంటే కొన్ని జిల్లాలు తప్ప, అంటే దక్షిణ తెలంగాణ మండలంలోని అంటే మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల్, పార్ట్స్ ఆఫ్ నల్గొండ, అదేవిధంగా నార్థన్ తెలంగాణ చూసినట్లయితే కనుక కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి, వీటిలో ఏంటంటే సాధారణంగా తక్కువ ఉన్నప్పటికీ మిగతా అన్ని జిల్లాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం ఉంది. అంటే ఓవరాల్ సీజన్ కి, సౌత్ వెస్ట్ మాన్సూన్ సీజన్ కి. ఇంకోటి ఏంటంటే అదేవిధంగా వాళ్ళు ఏంటంటే జూన్ మాసానికి కూడా ఇచ్చేసారు. జూన్ మాసంలో కూడా ఏంటంటే ఈ కొన్ని ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా సాధారణం కంటే ఎక్కువ ఉంది. కాబట్టి మనకి పంటల ప్రణాళికలో పెద్ద ఇబ్బంది రాకపోవచ్చు సమయానికంటే. ఇప్పుడు ఆల్రెడీ రమేష్ గారు చెప్పారు, అంటే ఆన్సెట్ కి డిస్ట్రిబ్యూషన్ కి సంబంధం లేదన్నారు కదా. సో ఒక మంచి అంటే మనకి కేరళకు వచ్చి, కేరళ నుంచి మన రాష్ట్రానికి రావడానికి ఆల్మోస్ట్ మనకి అరౌండ్ జూన్ 8 నుంచి 13 మధ్యలో మన రాష్ట్రానికి అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత ఒక మంచి వర్షం పడితే కనుక మనకి అంత పెద్ద సమస్య రాదండి. ఓకే, లీలారాణి గారు, అలాగే ఈ వర్షపాతాన్ని ముందుగా అంచనా వేస్తున్న ప్రస్తుత సాంకేతికతతో ఖచ్చితంగా మనం ఈ పంటలు వేసుకోవాలి, ఈ పంటలు వేసుకోకూడదు అని చెప్పడానికి ఏమైనా ఉందా ఛాన్స్? అంటే ఒకటండి, ఇప్పుడు అంటే తెలంగాణ రాష్ట్రం తీసుకున్నట్లయితే సాధారణంగా 50% వరి ఉంటుంది, 35 నుంచి 40% ఖచ్చితంగా అంటే ప్రతి ఉంటుంది. అంటే ఈ 2 పంటలు 90% ఆక్యుపై చేసేసినాయి. ఒక మిగతావి ఏంటంటే మనకి రెడ్ గ్రామ్ అంటే కంది, మొక్కజొన్న, సోయా చిక్కుడు, పెసర, మినుము, ఇవన్నీ ఏంటంటే
5-7% వరకు ఉంటుంది. మిగతా 3% ఏంటంటే మిగతా పంటలు ఉంటాయి. ఓకే. కాబట్టి ఏంటంటే మనకి ఆ ప్రతి సాధారణంగా ఏంటంటే బెట్టం తట్టుకునే పంట. ఉమ్. ఒకసారి మంచి వర్షం పడినట్లయితే గనక దాని విస్తీర్ణంలో ఎటువంటి మార్పు రాకపోవచ్చు. ఒకవేళ గనక ఆలస్యం అయ్యి ఏమన్నా వర్షం తగ్గితే గనక విస్తీర్ణం అంటూ తగ్గితే గనక ప్రతి విస్తీర్ణమే తగ్గుతుంది. ఓకే. రమేష్ గారు, ఈ జూన్ జూలై నెలల్లో వర్షాల పంపిణీ అనుకున్నట్లుగా కాకుండా హెచ్చుతగ్గులు ఉండొచ్చు అనేది ఖాయంగా వినిపిస్తున్న పరిస్థితులు. అయితే ఫలానా రోజుల్లో ఫలానా ప్రాంతానికి ఇలా ఉండొచ్చు అనేమైనా అంచనా వేయగలమా? వారం రోజులు 2 వారాల ముందు అంచనా వేయగలమండి. ఏ జిల్లాల్లో సామాన్యం కన్నా అధికంగా పడుతుంది, ఏ జిల్లాల్లో సామాన్యం కన్నా తక్కువ పడుతుంది అన్నది ఒక 2 వారాల ముందు మనం అంచనా వేయచ్చు ఖచ్చితంగా. బట్ ఇన్ జనరల్ జూన్కి అయితే మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లో ఏమీ ప్రాబ్లం ఉండకూడదు వర్షపాతానికి. అంతకన్నా ఫేవరబుల్ కండిషన్ ఏముందంటే ఈ మేలోనే చాలా థండర్స్టార్మ్స్ వచ్చాయి, వైడ్ స్ప్రెడ్ థండర్స్టార్మ్స్ తెలంగాణలో కావచ్చు, రాయలసీమలో కావచ్చు, కోస్టలాంధ్రాలో కావచ్చు. ఈ థండర్స్టార్మ్స్ మూలాన ఆల్రెడీ మాయిశ్చర్ ఉందండి, సఫిషియెంట్ మాయిశ్చర్ సాయిల్లో. సో ఇప్పుడు వచ్చే వర్షానికి సోయింగ్ మాత్రం ఏమీ ప్రాబ్లం ఉండదు. సాయిల్ విల్ బి రెడీ ఫార్ గోయింగ్ అహెడ్ ఫర్ సోయింగ్. సో ఆ విధంగా 2 వారాల ముందు ఖచ్చితంగా చెప్పచ్చు ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో అధికం పడుతుంది సామాన్యం కన్నా, ఏ జిల్లాల్లో తక్కువ పడచ్చని. బట్ ఇన్ జనరల్ ఎల్నినో ఉన్నా సరే దక్షిణ రాష్ట్రాలకు అంత ప్రాబ్లం ఉండకూడదు. ఇప్పుడున్న అంచనాల ప్రకారం ఇన్ జనరల్ ఎల్నినోకి మాన్సూన్కి ఉన్న సంబంధం ప్రకారం ఎల్నినోతో పాటు ఎల్నినో వర్షాన్ని తగ్గించే పవర్ ఉన్నా సరే ఇండియన్ ఓషన్లో ఇంకోటి ఉందండి, ఇండియన్ ఓషన్ డైపోల్ అని. అది పాజిటివ్గా ఉంది. అది పాజిటివ్గా ఉండటం మూలన ఏంటంటే అరేబియా సముద్రం నుంచి మనకి మాయిశ్చర్ వాటర్ వేపర్ ఉంది చూసారా, అది సామాన్యం కన్నా అధికంగా ఇండియా వైపు వస్తుందన్నమాట. సో దాని మూలన మనకి కాంపెన్సేట్ అయ్యే ఎల్నినో ఎఫెక్ట్ని ఆఫ్సెట్ చేసే పరిస్థితులు కూడా డెవలప్ అవుతున్నాయి. సో అది మనం వేచి ఉంచటం మంచిది. ఎందుకంటే ఇప్పుడు మోడల్స్ అంచనా వేసాయి ఇది ఎల్నినో సెప్టెంబర్లో అక్టోబర్లో తీవ్రతరం అవుతుంది. బట్ ఇప్పుడు ఫామ్ అవుతోంది, వార్మింగ్ జరుగుతోంది. అదేవిధంగా ఇండియన్ ఓషన్ డైపోల్ కూడా మనకి మాన్సూన్ రెయిన్ఫాల్ ఫేవర్గా ఉండేది కూడా అది కూడా డెవలప్ అవుతుంది. ఈ రెండింటి మధ్య ఉన్న టగ్ ఆఫ్ వార్ విల్ డిసైడ్ ది రెయిన్ఫాల్. బట్ సౌత్ ఇండియాకి ప్రాబ్లం ఉండకూడదు నా అంచనాల ప్రకారం. ఓకే. లీలారాణి గారు, లోటు వర్షపాతం అంచనాల నేపథ్యంలో ఇంతకుముందు మీరు చెప్పినట్లుగానే పంటల ప్రణాళికలు ఎలా ఉండాలి, వరి, పత్తి వంటి సంప్రదాయ పంటలతోనే ముందుకు వెళ్ళాలా, దాదాపు ఖరీఫ్ ముందు నిలిచాం. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు, రైతులు ఈ విషయంలో ఏం గమనించాలి? ముఖ్యంగా రైతులు అంటే నేను మీకు ఇంతకుముందే చెప్పానండి, 40% ప్రతి ఉంటుంది, ఒక 5-7% మిగతా ఆరుతడి పంటలు ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే రైతులు ఎవరైతే ఆరుతడి పంటలు వేసుకుంటారో వర్షాధారంగా వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని పద్ధతులను పాటించాలి. అవేంటంటే తేమ సంరక్షణ పద్ధతులు. అవేంటంటే వాళ్ళకి అడ్డంగా దున్నుకోవటం ఒకటి, ఇంకోటి ఏంటంటే బోదలు, కాలువలు లేదా ఎత్తుమడులు పద్ధతిలో సాగు చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే రైతులకి మనకి ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే వర్షం ఎక్కువగా పడుతుందో ఎక్కువగా ఉన్న వర్షాన్ని ఈ కాలువల ద్వారా తీసేయచ్చు. తక్కువగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే మనకి ఎప్పుడైతే కొంత నిలబడి ఉంటుంది ఆ కాలువలో ఉండటం వల్ల, సో అదేంటంటే పంటకి ఎక్కువ కాలం తేమ లభ్యం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు ఏంటంటే ఖచ్చితంగా ఎత్తుమడులు, బోధలు, కాలువలు వాళ్ళకు అడ్డంగా ఉండటం అనేది వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి ఈ సమయంలో. ఇంకోటి ఏంటంటే ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు ఇవేవి చేయలేకుండా అంటే సమానంగా ఉన్న నేల మీద వేసుకున్నట్లయితే కనుక ఆఖరి అంతరికృషి తర్వాత మనకేంటంటే గొడ్డుచాలు అని అంటారు అనమాట. దాన్ని కన్జర్వేషన్ ఫర్ రోస్ అంటారు ఇంగ్లీష్ లో. మొక్క నాగలతో వాళ్ళకి తెలుసు రైతులకి, ఒక 4 లైన్ తర్వాత ఒక లైన్ కి ఒక ఓపెన్ చేసుకుంటే కనుక అది కూడా ఏంటంటే ఎప్పుడైతే వర్షం పడుతుందో ఆ వర్షం ఎక్కువ నీరు భూమి లోపల నిలవటానికి అవకాశం ఉంటుంది. తద్వారా ఏంటంటే పంటకు ఎక్కువ కాలం లభ్యమవుతుంది. కాబట్టి రైతులు వీటిని ఖచ్చితంగా పాటించాలి. వీటి మీద వాళ్ళకి ఏంటంటే రైతులకు అవగాహన కల్పించాలి, సెన్సిటైజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా చేయాలి. చేస్తే మాత్రం చాలా వరకు ఇది తగ్గుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ డిస్ట్రిబ్యూషన్, అంటే మనకేంటంటే వర్షం వచ్చేది
వీటికి ఈ పంటలకు తేమ పద్ధతిలో కనుక లభ్యమైనట్లయితే కనుక ఎక్కువ వర్షపాతం లేనప్పటికి కూడా తగిన అంటే మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకా వరి విషయానికి వచ్చినట్లయితే ఏంటంటే రైతులు 50% ఖచ్చితంగా వరి ఉంది అంటే వాళ్ళు ఒక 4 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. వాళ్ళు ఎక్కడైతే రైతులు మాకు ఖచ్చితంగా నీళ్లు ఉంటాయి అంటే మాకు ఎల్లినతో సంబంధం లేదు, మాకు కాలువలతో సంబంధం లేదు, మాకు నీరు ఉంటుంది, పుష్కలంగా లభ్యమవుతున్నటువంటి రైతులు వాళ్ళు హ్యాపీగా వాళ్ళు వరి వేసుకోవచ్చు. కాకపోతే అంటే ఎక్కడైతే రైతులు కుంటలు చెరువుల మీద ఆధారపడి వరిని సాగు చేస్తారంటే వాళ్ళకి ఏంటంటే ఆగస్టు సెప్టెంబర్ లో వర్షాలు పడ్డప్పుడు అంటే జూలై ఆగస్టు లో వర్షాలు పడ్డప్పుడు ఆ చెరువులు కుంటలు నిండితే తద్వారా వాళ్ళు ఈ వరిని సాగు చేస్తూ ఉంటారు. అటువంటి రైతులు ఏం చేసుకోవాలంటే ఒక 4 ఎకరాల పొలం ఉందనుకోండి, ఎవరైతే అంటే ఆ చెరువులు కుంటలకు దగ్గరగా ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా వరి వేయాల్సిన అవసరం ఉంటుంది కొంతమంది రైతులు. ఎందుకంటే ఆ చెరువు నిండి అలుగు బారుతున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వరి తప్ప వేరే పంట వేయలేరు. అటువంటి వాళ్ళు వరి వేసుకొని ఎవరైతే ఈ నీటి వసతికి దూరంగా ఉంటారో అటువంటి రైతులు ఒకవేళ 4 ఎకరాల పొలం ఉంటే ఒక 2 ఎకరాల పొలం వరి వేసుకొని 2 ఎకరాలు వాళ్ళకి ఇష్టమైన ఆరుతడి పంటలు ఏ పంటను వాళ్ళు ఈజీగా వేసుకొని ఎక్కువ దిగుబడి వస్తుందో ఆలోచించుకొని వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు డిస్కషన్ లో మనకి శ్రీనివాస్ గారు వాతావరణ శాఖ అధికారి జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ ద్వారా. నమస్తే సార్ శ్రీనివాస్ గారు. ప్రత్యేకించి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలకు సంబంధించి చూస్తే ఈ పరిస్థితులు ఎలా ఉండొచ్చు అంటారు ఈసారి? ఏ ప్రాంతాలు లేదా జిల్లాలు ఎక్కువ లేదా తక్కువ వర్షాలు చూసే అవకాశం కనిపిస్తోంది? అలాగే సముద్రాల్లో ఏర్పడే పరిస్థితులతో ఏమైనా ఉపశమనాలు మినహాయింపులు లభించవచ్చా? మనకి ఇప్పుడు ఈ మాన్సూన్ సీజన్ కి వచ్చిన లేటెస్ట్ స్టేజ్ 2 ఫోర్కాస్ట్ లో మనకి యాక్చువల్ దేశవ్యాప్తంగా ఇంచుమించు 90% లాంగ్ టర్మ్ యావరేజ్ ఉండే అవకాశం ఉండగా మన తెలంగాణలో మటుకు కొంచెం సిల్వర్ లైనింగ్ ఏమిటంటే మనకి నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ కొంచెం డెఫిషియన్సీ చూపిస్తున్నా ఈస్ట్ తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణలో కొంచెం ఎక్సెస్ రెయిన్ ఫాల్ చూపిస్తుందండి. ఓవరాల్ గా దీనివల్ల తెలంగాణలో ఇంచుమించు నార్మల్ రెయిన్ ఫాల్ వచ్చే అవకాశం ఉంది. అయినప్పటికీ దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే మనం ఎవరం కూడా ఈ రెయిన్ వాటర్ ని డైరెక్ట్ వాడుకునే పరిస్థితి లేదండి. ఇక్కడ హార్వెస్టింగ్ ఏం లేదు. వచ్చిన వాటర్ అంతా ఇట్ ఈస్ గోయింగ్ డౌన్ ద డ్రై. మోస్ట్లీ వీఆర్ డిపెండింగ్ ఆన్ రివర్ వాటర్స్ అండి. మనకి కృష్ణా గోదావరి రివర్స్ ఇట్లా వీటి ఉపనదులు వీటి మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాము. సో మనకి క్యాచ్మెంట్ ఏరియాస్ ఆఫ్ మెయిన్ రివర్స్ దట్ ఎంటర్ ఇన్ టు తెలంగాణ అవన్నీ కూడా మనకి 30 to 40% డెఫిషియన్సీ చూపిస్తున్నాయి ఈ 4 months సీజన్ లోను. సో దీనివల్ల ఏంటంటే తాగునీటికి సాగునీటికి కూడా ఈవెన్ తెలంగాణలో నార్మల్ రైన్ ఫాల్ పడినప్పటికీ కూడా మనకి ఈసారి ప్రాబ్లమ్స్ అనేవి డెఫినెట్ గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి నగరంలో మనం ముఖ్యంగా గోదావరి జలాల మీద ఎక్కువ డిపెండ్ అయి ఉన్నాము. గోదావరి మీద మనకి ఈ మహారాష్ట్ర ఈ వెస్టర్న్ ఘాట్స్ లో పడిన వర్షం బాగా పడితేనే మనకి అందులో వరదలు వచ్చి మనకి ఈ డ్యామ్స్ అవి నిండే పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకి ఈ అప్ స్ట్రీమ్ అంతా కూడా కొంచెం డెఫిషియన్సీ ఎక్కువగానే ఉండే అవకాశం ఉన్నందున ఈ నదీ జలాల్లో లభ్యత తగ్గిపోయి మనకి ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం ఉంది. లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనము ఓవరాల్ గా తెలంగాణలో 30% ఎక్సెస్ అలాగే సిటీలో 34% ఎక్సెస్ రెయిన్ ఫాల్ చూసాం. సో ఈసారి నార్మల్ రెయిన్ ఫాల్ పడినా లాస్ట్ ఇయర్ కంటే 30% తక్కువే ఉన్నట్టు లెక్క. సో దీని వల్ల ఏంటంటే మనకి ఈసారి అయితే ఇబ్బందులు ఉండే అవకాశం అయితే తప్పనిసరిగా ఉంది. అంటే ఇప్పుడు ఈ సముద్రాల్లో ఏర్పడే పరిస్థితులతో మీరు ఇప్పుడు అంచనా వేస్తున్న దానికి ఏమైనా ఉపశమనాలు మినహాయింపులు లభించవచ్చా? అంటే ప్రస్తుతం ఎల్నినో ఎలాగో ఇన్ ప్లేస్ ఫ్రమ్ జూన్ ఇది గోయింగ్ అహెడ్ దీని ఇంటెన్సిటీ కూడా ఇంకా పెరిగే అవకాశమే ఉంది. మనం ముందుగా అనుకున్న దాని ప్రకారం ఆగస్టు నాటికి ఐఓడి మనకి ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ అయ్యే అవకాశం ఉందని భావించడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి ఎల్నినో ఉన్నప్పుడు ఇండియన్ ఓషన్ డైపోల్ పాజిటివ్ అయినట్టయితే ఎల్నినో యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ కొంతవరకు కూడా నలిఫై అవుతుంది. అయితే ఈసారి మనకి ఐఓడి ఓన్లీ మాన్సూన్ పీరియడ్ అయిపోయిన తర్వాత అంటే సెప్టెంబర్ తర్వాత మాత్రమే ఐఓడి పాజిటివ్ అయ్యే అవకాశం కనిపిస్తున్నందున ఈ మాన్సూన్ యొక్క 4 months కూడా ఫుల్ గా మనకి ఈ ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఉండే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ సముద్ర జలాల్లో అంటే పసిఫిక్ జలాలలో ఈ టెంపరేచర్స్ పెరగడం వల్ల మనకి ప్యూర్ గా నెగిటివ్ ఎఫెక్టే ప్రస్తుతం కనిపిస్తుంది. ఐఓడి పాజిటివ్ అయినట్టయితే కొంతవరకు మనకి ఎల్నినో ఎఫెక్ట్ నలిఫై అవకాశం ఉండేది. అది కూడా ప్రస్తుతం ఉన్నట్టు కనపడలేదు. ఓకే, ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.
లీలారాణి గారు, సాధారణంగా తొలకరి వానలు పడగానే రైతులు విత్తనాలు వేసేందుకు సన్నద్ధం అవుతారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అది ఎంతవరకు సరైన నిర్ణయం అవుతుంది? గత అనుభవాల నేపథ్యంలో రైతులు ఏం చేయాలి? వెంటనే విత్తనాలు వేయాలా? తేమ స్థిరపడే వరకు వేచి చూడాలా? లేదండి, మామూలుగా ఏంటంటే విత్తన నియమం పాటించాలి. సోయింగ్ రూల్ అని ఒకటి ఉంటది. ఇప్పుడు మన రాష్ట్రంలోకి ఋతుపవనాలు ప్రవేశించిన తర్వాత, ప్రోగ్రెస్ అయిన తర్వాత, అంటే మన రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఒక వారం వ్యవధిలో ఒక 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం, లేదంటే ఒక మామూలుగా చెప్పాలంటే రైతు పరిభాషలో చెప్పాలంటే ఒక దుక్కి వర్షం, లేదా ఒక అడుగు నేల తడిచిన తర్వాత మాత్రమే రైతులు విత్తుకోవాలి. అలా తడవకుండా విత్తుకున్నట్లయితే ఏంటంటే అది తేమ సరిపోక మొలక సరిగ్గా రాక పంట ఏమంటారు ఫెయిల్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులు విత్తన నియమాన్ని పాటించి అంత వర్షం అంటే ఒక దుక్కి వర్షం పడిన తర్వాత మాత్రమే విత్తుకోవాలి. తొందరపడి ఒక జల్లు పడగానే కొంచెం వర్షం పడగానే హడావుడిగా విత్తుకున్నట్లయితే మాత్రం పంట నష్టపోవాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళా విత్తనాలు దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి సాధారణంగా రైతులకు వాళ్ళకి తెలుస్తుంది, ఖచ్చితంగా అలానే చేస్తారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆ నియమాన్ని పాటించి విత్తుకున్నట్లయితే కనుక ఎటువంటి సమస్య రాదు. అంటే మీరు అనౌన్స్ చేస్తారా? అంటే ఎన్ని రోజుల తర్వాత వాళ్ళు స్టార్ట్ చేయాలి వర్క్ అనేది? అందుకండి, అంటే మామూలుగా మనకి న్యూస్ లో వచ్చేస్తుంది, మనకి ఋతుపవనాలు మన రాష్ట్రంలో ప్రవేశించే న్యూస్ లో చెప్పేస్తారు కదా. ప్రవేశించిన తర్వాత ఒక వారం వ్యవధిలో, అంటే ప్రవేశించిన తర్వాత ఒక వారం వ్యవధిలో, అంటే అన్ని ప్రాంతాలకు ఒకేసారి రాదు, అది డిఫరెంట్ గా వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఒక వారంలో ఒక 50 నుంచి 60 మిల్లీమీటర్ల వర్షపాతం అంటే ఎర్ర నెలల్లో, అదే ఒక 60 నుంచి 70 మిల్లీమీటర్లు అయితే బరువు నెలలో ఉండాలి. మనకి మామూలుగా వాళ్ళ పరిభాషలో అంటే ఒక అడుగు నేల తడవాలి, లేదంటే ఒక దుక్కి వర్షం పడాలి. అది వెంటనే కావచ్చు, లేదా ఒక వారం తర్వాత కావచ్చు. ఆ తర్వాత మాత్రమే విత్తుకోవాలి. విత్తుకున్నట్లయితే పంట నష్టపోయే అవకాశం ఉండదు. రైట్. రమేష్ గారు, ఈ కొన్నేళ్లుగా వాతావరణంలో తీవ్ర మార్పులు కనిపిస్తున్నాయి. ఒకేసారి భారీ వర్షాలు, ఆ తర్వాత సుదీర్ఘ విరామాలు చూస్తున్నాం. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు ఉంటే జలాశయాలు, భూగర్భ జలాలు, తాగునీటి పరిస్థితిపై ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? ఇప్పుడు క్లైమేట్ చేంజ్ మూలాన ఆల్రెడీ షార్ట్ డ్యూరేషన్లో హెవీ రెయిన్ఫాల్ వచ్చే అవకాశాలు, ఈవెంట్లు పెరిగాయండి లాస్ట్ 10-15 ఇయర్స్లో. అది గ్లోబల్ వార్మింగ్ మూలాన జరుగుతోంది. బట్ అది సీజనల్ క్వాంటమ్ చూసుకుంటే, సీజనల్ క్వాంటమ్ తక్కువ రోజుల్లోనే మనకు లభించవచ్చు. దానివల్ల దీన్ని అడ్వాంటేజ్ ముందే ఉండేది 90 డేస్, 60 to 90 డేస్ వర్షం పడేది 4 నెలల్లో. ఇప్పుడు అట్లా లేదు, 30-35 డేస్, 40 డేస్లోనే మనకు 4 నెలల్లో రావాల్సిన వర్షం వచ్చేస్తుంది. అది క్లైమేట్ చేంజ్ మూలాన అవుతుంది. మధ్యలో డ్రై స్పెల్స్ ఉంటాయన్నమాట, వెట్ స్పెల్స్, డ్రై స్పెల్స్. మనకు కావాల్సింది ఏంటంటే లోకల్ చెరువులు కావచ్చు, ట్యాంక్స్ కావచ్చు, వాటి అప్ స్ట్రీమ్ రీజన్లో వర్షం పడితే చెరువుల్లో నీళ్లు వస్తాయి. లాస్ట్ ఇయర్ చూడండి, మనం మిషన్ కాకతీయ మూలాన చెరువులన్నింటిలోనూ స్టోరేజ్ కెపాసిటీ పెంచాం. అదేవిధంగా దాన్ని రెప్లికేట్ చేసి హోల్ ఇండియాలో చెరువుల్లో స్ట్రెంగ్థనింగ్ అయింది, డీసిల్టింగ్ అయింది. దాని మూలన లాస్ట్ ఇయర్ మీరు చూసుకుంటే సెప్టెంబర్, అక్టోబర్ వరకు వర్షాలు పడి గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా ఉన్నాయి చెరువుల చుట్టూ. సో దాని మూలన మనకు ఈసారి కొంచెం తక్కువ పడ్డా సరే గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషన్ తెలంగాణలో మ్యాక్సిమం గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషనే ఉంది, కెనాల్ బేస్డ్ ఇరిగేషన్ తక్కువ. అదేవిధంగా దేశంలో మొత్తం చూసుకున్నా సరే గ్రౌండ్ వాటర్ బేస్డ్ ఇరిగేషనే ఎక్కువ. సో లాస్ట్ ఇయర్ ఎఫెక్ట్ మూలాన, లాస్ట్ ఇయర్ ఎక్సెస్ రెయిన్ఫాల్ అక్టోబర్ నవంబర్ వరకు పట్టడం మూలాన మనకి రైతులకి ఇప్పుడు కొంచెం వర్షపాతం తగ్గినా సరే ఈ సంవత్సరం ఎల్నినో మూలాన, బట్ ఐఓడి ప్రకారం అది న్యూట్రలైజ్ అవుతుంది. ఇప్పుడు మారే అంచనాలు, లాస్ట్ మంత్ వరకు వేరే అంచనాలు ఉన్నాయి, ఐఓడి కూడా పాజిటివ్ అవుతోంది ఇప్పుడు. సో దాని మూలాన మనకి సాధారణ వర్షపాతం కన్నా కొంచెం తగ్గినా సరే అగ్రికల్చర్, ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్కి అంత ప్రాబ్లం ఉండకూడదు. ఎందుకంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2015లో ఇటువంటి ఎల్నినోనే వచ్చిందండి. అప్పుడు కూడా 2.4 డిగ్రీస్ వరకు వెళ్ళింది. సూపర్ ఎల్నినో అని ఇప్పుడు మాట్లాడుతున్నాం, కానీ 2015లోనే సూపర్ ఎల్నినో నవంబర్, డిసెంబర్లో పసిఫిక్ మీద వచ్చింది. అయినా సరే మన అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఆ సంవత్సరం ఏమీ తగ్గలేదండి. వాతావరణంలో రెయిన్ఫాల్ 8%, 9% తగ్గినా సరే ఇప్పుడు 10% తక్కువ అంచనాలు వేసాం. అప్పుడు యాక్చువల్గా 2015లో 9% వర్షపాతం తగ్గింది. అయినా సరే మనకు ఫుడ్ గ్రెయిన్ ప్రొడక్షన్లో ఏమాత్రం తగ్గుదల చూడలేదు మన దేశం. సో ఆ విధంగా మనకి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కండిషన్, రిజర్వాయర్ బేస్డ్ రీఛార్జ్,
ఆ అవకాశాలు మెండుగా పెంచుకున్నాం మనం. జలశక్తి మినిస్ట్రీ వచ్చిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని తీసుకున్న తర్వాత అందుమూలన రెయిన్ఫాల్ మూలన కొంచెం రిజర్వాయర్ లో వాటర్ రావటం కొంచెం డిలే. అంటే సఫిషియెంట్ గా అందరికి తాగునీటితో సహా ఈ సాగునీటికి ఏ ఇబ్బంది కలగకపోయే ఛాన్సెస్ ఏమైనా తాగునీటి ప్రాబ్లం సిటీస్ లో అండి, ఎందుకంటే మనం ఓవర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ చేస్తున్నాం. బట్ గ్రౌండ్ వాటర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ డేటానే చూస్తే, తెలంగాణ డేటా చూస్తే అలార్మింగ్ సిచ్యువేషన్ లో గ్రౌండ్ వాటర్ స్టేటస్ లేదండి. ఓకే, రైట్. లీలారాణి గారు, వర్షాల విషయంలో అనిశ్చితి పెరుగుతున్న నేపథ్యంలో రైతులు పూర్తిగా ప్రకృతిపైనే ఆధారపడకుండా ఎలాంటి ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి? పంటల ఎంపిక నుంచి నీటి నిర్వహణ వరకు మీరు సూచించే ముఖ్యమైన జాగ్రత్తలేంటి? ముఖ్యంగా అంటే ఆరుతడి పంటలు వేసుకోవాలండి. ఇప్పుడు వర్షాధారంగా వేసుకున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఆ తేమ దశలో వర్షం అంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ, లేకపోతే తక్కువ నీటి అవసరం ఉన్నటువంటి అంటే నీటిని తక్కువగా వినియోగించుకున్నటువంటి పద్ధతులను ఉపయోగించడం కానీ, అదే విధంగా ఇంకోటి ఏంటంటే మామూలుగా ఇక్కడ ఏంటంటే 50% వరి వేస్తారు రైతులు. అక్కడ కూడా ఏంటంటే మనకి ఒక 2-3 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు నీళ్లు నిలబెడతారు. అట్లా కాకుండా ఆరుతడి పద్ధతులు అంటే నీరు పెట్టిన తర్వాత మళ్ళీ లైట్ గా హెయిర్ లైన్ క్రాక్స్ అంటే మన వెంట్రుక బాతి క్రాక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నీళ్లు పెట్టుకోవడం అలా చేస్తే కనుక మనం కొంతవరకు నీటిని సంరక్షించుకోవడానికి అంటే వాటి యొక్క వినియోగ శక్తిని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆల్రెడీ మీరు అన్నారు, ఇప్పుడు సార్ చెప్పారు ఆల్రెడీ, మనకి ఏంటంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం అంటే ఒక 4 నెలల్లో కురవాల్సిన వర్షం ఒక 2 నెలలు 3 నెలలను కురుస్తుంది అన్నప్పుడు ఎక్కడైతే ఆరుతడి పంటలు లేకపోతే కొంచెం బెట్ట ఉంటుంది అనుకున్న ప్రదేశాల్లో మనం నీటిని నిల్వ చేసుకోవడానికి ఫామ్ పాండ్స్ లాంటివి వాళ్ళకి రైతులకు ఎంకరేజ్ చేసి వాటిలో నిల్వ చేసుకొని ఆ నీటిని మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు ఎప్పుడైతే బెట్ట పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ నీటిని ఉపయోగించుకునే విధంగా వాళ్ళకి అడ్వకేట్ చేయడం ఒకటి. అదేవిధంగా తేమ సంరక్షణ పద్ధతులు ఇది బాగా పాటించాలండి, కానీ చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళు ఉపయోగిస్తే మాత్రం ఖచ్చితంగా చాలా బాగా పనిచేస్తుంది. సో వాళ్ళకి ఏంటంటే ఈ రిడ్జ్ అండ్ ఫర్ అంటే బోధుల కాలువలు వేసుకోవడానికి కొన్ని పరికరాలు అంటే సింపుల్ పరికరాలు, అట్లా బ్రాడ్ బెడ్ అండ్ ఫర్ వేసుకోవడానికి కొన్ని పరికరాలు వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి ఖర్చుకి అంటే వాళ్ళకి కొనే దీనిలో ఉండేట్టుగా ప్రొవైడ్ చేసినట్లయితే కనుక, వాటి మీద వాళ్ళకి అవగాహన పెంచినట్లయితే కనుక మనం చాలా వరకు మన నీటి వినియోగ శక్తిని కూడా పెంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ, స్ప్రింక్లర్ ఇరిగేషన్ కానీ ఇట్లాంటివి వాడడానికి రైతులకు ఎక్కువగా మనం ఎంకరేజ్ చేస్తే ఈ ఫామ్ పాండ్స్ ఒకటి ఎక్కడైతే మనకి పెట్ట ఉంటుందో, పెట్ట మండలాలు ఉంటాయి, ఆ మండలాలను ఐడెంటిఫై చేసి ఆ ఫార్మర్స్ కి అడ్వకేట్ చేసి అంటే 2.5 acres లో ఒక ఫామ్ పాండ్ తీసుకుంటే వాళ్ళకి ఎక్సెస్ ఈ వాటర్ వచ్చినప్పుడు రన్ ఆఫ్ వచ్చినప్పుడు దాంట్లో కలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా 15 రోజులు 20 రోజులు పెట్టి వచ్చినప్పుడు ఈ నీటిని ఉపయోగించుకోవడం కొన్ని అట్లాంటివి చేసినట్లయితే కనుక నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్ అండి, ధన్యవాదాలు లీలారాణి గారు, కేజే రమేష్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.